నమస్కారం. కాదు ఇట్లా లోపలికి ఉంటుందా? మీరు రాకముందు బయట ఎవరు సొంతం కాదు బిడ్డ అందరికీ. బోర్ రిపేర్ మెయింటెనెన్స్ ఇలా బొందలు ఎక్కువ పెడతారు. మాట్లాడతాను రిప్రజెంటేషన్ ఇస్తే దాని ప్రకారం ఏమేమి చేద్దామని కానీ కొంచెం జర ఫాలోఅప్ చేసుకుంటే చాలా ఉన్నాయి నాన్న బొందలు. రైట్ రైట్ రాకముందు అదే బయట పెట్టుకున్నా గట్టిగా కలుపుకోవాలా చేసింది నేను. ఇప్పుడు ఏంటంటే మేము డెవలప్ చేసినామంటే ఆన్ ద రికార్డ్ ఉంటుంది కదా మున్సిపల్. ఆన్ ద రికార్డ్ ఎవరైనా పెట్టడానికి మా కంట్రోల్ అంటారు కూడా అడుగుతుంది. మీ దృష్టికి దేవాలి కదా, ఏ గవర్నమెంట్ రాలే. కార్పొరేటర్ కూడా చేయలేదు అంటున్నా, డెవలప్మెంట్ ఎవరు చేయలేదు అంట, కమిటీ వాళ్ళే చేశారు. అంటే మన బస్తీ వాళ్ళే, వేరే వాళ్ళు ఎవరో కాదు. మీరు కూడా యాజ్ ఎ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్గా ఇక్కడ ఏం చేయవచ్చో చెప్తే మా శాయశక్తుల కృషి చేసి ఏ విధంగా మీకు చేసి ఒక్క సెకండ్ ప్లీజ్ ఒక్క సెకండ్. నేను ఏమంటున్నా అంటే ఈడ రాజకీయం వద్దే, ఇది బస్తీ సమస్య. మనకు బస్తీలో ఒక శ్మశాన వాటిక అనేది ఒక ఎగ్జాంపుల్ లెక్క మనకు ఉండాలి. ఇంతకుముందు ఎవరు చేసిండ్రు, ఇంతకుముందు ఎవరు చేయలేదు అనేది జరసేపు అప్రస్తుతం. అది మనం దాని మీద కొట్లాడుకుని మన మధ్యలో రోజు పొద్దున్న లేచి ముఖాలు చూసుకునే కొట్లాడాల్సిన నాకు తెలిసి అవసరం లేదు. నేను కూడా దేనికోసం వచ్చినా నాతోటి ఒక రూపాయి పని అయినా రూపాయి పని చేసిపోతా. నేను నష్టం చేస్తున్నైతే కాదు కదా. మీరు ఇన్ని రోజుల నుంచి చూస్తుండ్రు. మీరు ఏదైనా చెప్పండి, గవర్నమెంట్ నుంచి అడుగుతా. అవసరమైతే గవర్నమెంట్ పెట్టకపోతే నా సొంత డబ్బులైనా ఇస్తా. ముందు ఎవరెవరైతే చేసిండ్రో వాళ్ళందరూ దీనికి అభివృద్ధికి పాటుపడ్డోళ్ళు. కార్పొరేటర్ గారు ఇప్పుడు ఆమె 10 ఏళ్ళ నుంచి 10 ఇయర్స్ నుంచి ఉన్నారు. సంఘం నుంచి మీరు ఉన్నారు. అందరూ ఎవరెవరైతే కలిసి వేసుకొని ముందుకు పోయినరో అదే స్ఫూర్తితోటి మనం అదే విధంగా ముందుకు పోదాం. నేను చెప్తున్నది గవర్నమెంట్ తరఫు నుంచి మనం శాయశక్తి. ఇప్పుడు మనం ట్యాక్సులు కడుతున్నాం, మన ప్రతిరోజు జిఎస్టీ అవి రూపంలో ప్రతిరోజు మనం ప్రభుత్వానికి ఇంత కప్పం లెక్క కడుతూనే ఉంటాం. దాని నుంచి మనకి ఏం రావాలనో తప్పకుండా తెచ్చుకొని మన పెద్ద మనుషులు ఎవరైనా పోయినప్పుడు ఇక్కడ సుఖంగా అందరు కూడా మంచిగా చేసుకునేటట్టు మనం చేసుకోవాలి. ఇది కాని పక్షంలో నా తరఫు నుంచి కూడా గవర్నమెంట్ నుంచి వస్తలేదు, అరే సరే బై నా తరఫు నుంచి కూడా ఇంత డొనేషన్ చేయండి. తప్పకుండా Hey!
ఒక చేతితో ఇస్తేనే కదా నేను చేపిస్తాను అన్న. ఇంకా 5 ఏళ్ళు 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా 3 ఏళ్ళు ఉంది. ప్రజలు రాజకీయం పక్కకు పెడతారు. మినిట్లో చేస్తే ఓ మంచి పని చేస్తానే, లేకపోతే దండం పెట్టుకుంటాను. నేను అనేది ఏంటంటే మీరు ఏదైతే ప్రపోజల్ ఉందో మీరు ఒకసారి రాగలిగితే నేను కూడా చూసినా నాకు కూడా ఒక అవగాహన వచ్చింది. మీరు మిగతా మంచిలో ఇప్పుడు నేను కూడా సిద్ధపడతానే. ఇట్లా మీరే వేసుకున్నప్పుడు ఎమ్మెల్యేగా నా బాధ్యత పరిష్కారం చేసుకుందాము, మాట్లాడుకుందాము. మనకు పని కావాలి. ఎగ్జాక్ట్లీ. మీరు ఊర్లో ఇప్పుడు అదే ఎమ్మెల్యే రావద్దంటే ఎమ్మెల్యే రావద్దు, ఇప్పుడు రావద్దు, అప్పుడు రావద్దు అంటే ఎట్లుంటుంది? ఆయన అక్కడ తీసుకోమని నా ముగ్గురిని చేయబట్టి అస్సలు ఊరుకునే పరిస్థితి లేదు. పోయి కూర్చున్నట్టు పోలీస్ స్టేషన్ నేను వచ్చింది నా పని మీద, మీ పని మీరు చేసుకో. నేను ఎమ్మెల్యే తీసుకొచ్చుకున్నాను. నా ఏముండదో నాకు డెవలప్మెంట్ కావాలి, మా సార్ని నేను తీసుకొచ్చుకున్నాను. మీకు ఇష్టం ఉంటే చెప్పు, లేకపోతే లేదు. వచ్చినప్పుడు మనకేమైతుంది? లేకపోతే మళ్ళీ కూడా బండి పెట్టుకొని మళ్ళీ కూడా చేసుకొని ఇబ్బంది చాలా ఇంకా పెడుతుంది. ఈ బిల్డింగ్ సరిపడి పెట్టుకుంటే ఏ రోడ్ బైండింగ్ వచ్చినా ట్రాన్స్ఫారం తగులుతుంది. ఇప్పుడు 700 గడ చూసినా రోడ్కే బోర్డు ఉంటుంది. మనమేమో ఎంకకు పెట్టుకుంటాం. మళ్ళీ రేపు ఇంకో అవకాశం ఇచ్చే ఇది ఉంటుంది. మీరు ఏ చేస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వ పరంగా చేపిస్తాము. ఎమ్మెల్యే ఉన్నందుకు ఒకవేళ అక్కడ నుంచి ఏదైనా డీలే ఉంది రావట్లేదు అనుకుంటే వ్యక్తిగతంగా ఇస్తాం. నాకు దేవుడు ఇచ్చినట్టు మంచిగా ఉంది, తప్పకుండా చేస్తాం అట్లా. ఎందుకంటే మంచి కార్యం, పెద్ద మనుషులు పోయే ఏరియా, మన అంత పూర్వీకులందరూ ఇప్పుడు